నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో నుంచి రోమా పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూస్తే, నీతిమంతుడు విశ్వాసము మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేని స్తోత్రం, హల్లెలూయా. అంతకంతకు దేవుని నీతి అట్ట ఎవరైతే విశ్వాసం ఇస్తారో ఎప్పుడండి? పరిస్థితులకు అనుకూలంగా లేనప్పుడు కూడా మనం ఏం చేయాలి? అన్ని మనకు అనుకూలించినప్పుడు, మన పరిస్థితి బాగున్నప్పుడు మనం విశ్వాసం ఉంచడం వేరు, ఏమీ లేనప్పుడు విశ్వాసం కలిగి ఉండడము వేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళు జాగ్రత్తగా ఆలకించండి. అయితే మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఒక మంచి మాట చెప్తాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అంటాడు. దేవుని స్తోత్రం. ఎవరి నీతి అంట? దేవుని నీతి అంట. మనం ఎవరి మీద అయితే విశ్వాసం ఉంచుతామో వారి మీదట దేవుని నీతట బయలుపరచబడుతుందట. అయితే ఈ వాక్యము గురించి నేను ధ్యానించినప్పుడు చాలా విషయాలు ప్రభువు నాతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ చాలా మంది విశ్వాసం అనేసరికి బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తాడు యేసు ప్రభువు, మీరు ఆవగింజంత విశ్వాసం మీలో ఉండి అలా ఈ పర్వతము పికిలింపబడి సముద్రంలో పడిపోతే పడిపోతుంది అంటే. ఆవగించ పరిమాణం ఎంత? చాలా చిన్నది. కొండ యొక్క పరిమాణం ఎంత అండి? చాలా పెద్దది. మరి ఆ పరిమాణంతో పోల్చుకుంటే ఆవగింజ చాలా చిన్నదే కదా. కనీసం అంత విశ్వాసం నీలో ఉన్నా సరే, నీలో ఉన్న ప్రతికూల పరిస్థితులు, లేకపోతే నీకు అనుకూలం కాని సమస్యలు ఏదైతే వచ్చాయో, నీ జీవితాన్ని కవలించి నిన్ను ఇబ్బంది పెడుతున్నాయో, నీ విశ్వాసం చేతట ఎంత ఆవగింజ ఎంత పరిమాణం గల నీ విశ్వాసం చేత దాన్ని ఏం చేయగలవు? ఆ మాత్రం ఉన్నా సరే నువ్వేం చేయగలవు? వాటి నుండి నువ్వు జయం పొందగలవు, వాటి నుంచి నువ్వు విడుదల పొందగలవు, వాటి నుంచి నువ్వేం చేయగలవు? విడుదల పొందగలవు. మరి పొందాలంటే మళ్ళీ ఏముండాలి? విశ్వాసం ఉండాలా. విశ్వాసము ఉండాలా. అందుకే అంటాడు కదా, 1000 మంది పడినను 10,000 మంది కూలినను అపాయము నీ దగ్గరికి రాదంటాడు. ఏంటి? 1000 మంది కూలినను 10,000 మంది పడినను అపాయము నీ దగ్గరకు రాదంటాడు. అయితే ఏదైనా సరే, ఏదైనా సంభవించని, నీ కళతో ఏదైనా చూడని ఉపద్రవాలన్నింటినీ కూడా నువ్వు పరిశీలనగా చూసినప్పుడు నీకు ఏం కలుగుతుంది? భయము, భీతి కలుగుతుందేమో. వాటన్నిటిలో నుంచి దేవుడు నేను ఏం చేస్తాడు? విడిపించగలడని విశ్వాసం నీలో ఉండాలి. అదే స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనలో విశ్వాసం ఎప్పుడు వస్తుంది? అసలు విశ్వాసులకి విశ్వాసం ఎప్పుడు వస్తుందండి? నమ్మకం ఎప్పుడు వస్తుంది? తినగా తినగా వేప తీయగా అవుతుందట, చేదంతా పోయి తీయగా అయిపోతుందట వేప. మరి వినగా వినగా దేవుని వాక్యం ఏమైపోతుంది? మనం గ్రహించగలుగుతాం. విని విని ఏం చేయగలుగుతాం? వినగా వినగా ఏంటి? వినట ఎందు విశ్వాసం కలిగిన దేవుని వాక్యం ఉంది కాబట్టి మనం ఎప్పుడైతే వినడానికి ఆసక్తి చూపిస్తామో ఆటోమేటిక్గా ఏమైపోతుంది? మనలో తెలియకుండానే విశ్వాసము దేవుని ఎడల పెంపొందుతూ విశ్వాసం కలిగి ఉండడానికి ఒక కారణం అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుందట? విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం ఎలా ఉండాలి? అంతకంతకే ఎక్కువ అవుతుండాలట. ఏంటి? అంతకంతకంటే ఎలాగా? నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవించినని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు ఏమవుతుంది? బయలుపరచబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్టయితే పరిస్థితులు మనకు బాగున్నప్పుడు మనం ఎలాగైనా నమ్మకంగా దేవుని మీద ఆధారపడుతూ విశ్వాసంతో ఉండగలుగుతాం. కానీ నానాటికి పరిస్థితులు దిగజారిపోయి నానాటికి మన పరిస్థితి చాలా
దయనీయమైన పరిస్థితికి, చాలా తీవ్ర పరిస్థితికి వచ్చేసినప్పుడు ఏంటి, మనం విశ్వాసం ఉంచుదామన్నా సరే విశ్వాసం నిలపలేని పరిస్థితి, అంటే నమ్మకము సడలిపోతుంది, అసలు ఉండదు. ఆ పరిస్థితులన్నింటిలో కూడా మనం ఏం చేయాలి? విశ్వాసం ఏం చేయకూడదు? బలహీనపరచబడకూడదు. నీ విశ్వాసం బలహీనం కాకూడదు. బలహీనం కాకుండా నువ్వేం చేయాలి? విశ్వాసం ఇంకా బలవంతుడు కావాలనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతూ? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడట, ఏ ఉన్నా లేకపోయినా. మనం ఎవరము? మనం ఎవరము? నీతిమంతులు మన నీతిమంతుడండి వాడు ఏంటంటే విశ్వాసం మూలంగా జీవించిన దేవుడి వాక్యం చెప్తుంది. అసలు మనం నీతిమంతులని ఎలా చెప్పాడు? దేవుడు మనం నీతిమంతులుగా చేశాడు. ఎలా చేశాడంటే క్రీస్తు యేసు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్క బిడ్డ నీతిమంతులుగా తీర్చబడతారని దేవుడి వాక్యం ఉంది. అయితే మనందరం కూడా కడగబడిన బిడ్డలమే, నీతిమంతులుగా ఆయన తీర్చాడు కాబట్టి మనం నీతిమంతులం అయ్యాం కాబట్టి మనలో నిజం చెప్పాలంటే నీతి మనలో చెప్పాలంటే నీతి మనలో లేదు. ఎందుకు లేదు? దీన్ని ఎలా రుజువుపరుస్తారని మీరు అడగచ్చు నన్ను. ఎలా రుజువుపరచగలను? ఏంటి? అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాను. దేవుని వాక్యం లేదా? అందరూ పాపం చేశారట. అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించే మహిమను ఏం చేయలేకపోతున్నారట? పొందలేకపోతున్నాను. దేవుని వాక్యమే చెప్తుంది. ఈ లోకంలో నీతిమంతుడైన వాడు ఒక్కడే, ఆ ఒక్కడే యేసు ప్రభువు. ఏంటి? ఆ నీతిమంతుడైనటువంటి ఆ ఒక్కడి బట్టి, తన కృపను బట్టి మనకి ఈ రోజు ఏమైనా పొందగలుగుతున్నాం, ఏదైనా సంపాదించగలుగుతున్నాం, ఏ మేలైనా చూడగలుగుతున్నాం, తన కృపలో సమస్తమును మనము కలిగి ఉండగలుగుతున్నాం అంటే దానికి కారణం ఎవరు? యేసయ్య కృప. యేసయ్య కృప, మనల్ని కాదండి. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆ నీతిమంతుడు మనల్ని ఏం చేశాడు? తన రక్తం ద్వారా పునీతులుగా చేసేసాడు మనల్ని. ఏంటి? అసలు మనము నీతిమంతులం అయితే కాదు, మన నీతిమంతులం అయితే కాదు. ఈ శరీరం ఉన్నంత సేపు మన బలహీనమే. అయినను ఏంటి? తన రక్తం మనల్ని ఏం చేసింది? నీతిమంతులుగా మార్చేసింది. దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు నీతిమంతులయ్యాం. కానీ నిజంగా మనం చెప్పాలంటే మన నీతిమంతులము ఎన్నటికీ కాలేము అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అంటాడు. విశ్వాసం మూలంగా అంటే ఎలా జీవిస్తాడు? విశ్వాసం మూలంగా అంటే ఎలా జీవిస్తాడమ్మా? మనకు అన్ని బాగున్నప్పుడు మనం బాగానే విశ్వాసం ఉంచుతాం. కానీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, ప్రతికూలతలో కూడా నువ్వు ఏం చేయాలి? విశ్వాసం ఉండగలిగే స్థితిలో ఉండాలి. విశ్వాసం ఉంచే స్థితిలో ఉండాలా. ఎప్పుడైతే విశ్వాసం కోల్పోయామో మళ్ళీ ఏముండదు? మనం విశ్వాసం కోల్పోయి బిడ్డలుగా మన దేవుని బిడ్డలుగా. అందుకని విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలుగా ఉండలేము కదా. ఇష్టలుగా ఉండాలంటే మనలో ఏముండాలి? ఆ దేవుని మీద అపారమైన నమ్మకం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేయకపోని ఆయన చేయని అడుగుతారు, అందరూ అడుగుతారు, ప్రపంచంలో అందరూ అడుగుతారు. నేను కూడా అడుగుతా. నేను కూడా అడిగేవాడిని, అడగలేని కాదు. ఆశ లేకుండా ఏ మనిషి ఉంటాడు? ప్రతి మనిషి ఆశపడతాడు. ఆశపడితే మనం ఏం చేయాలి? ప్రభువును తప్ప ఇంకెవరిని అడగలేము. కానీ ఆయన కార్యాలు తడుపు చేసేటందుకు మనకి ఏమొస్తుంది? ఇసుకొస్తుందా? రాదని వాళ్ళు చెప్తావు, ఇసుకొస్తుంది ఒక్కొక్కసారి. మన నిరీక్షణ ఏమైపోతుంది? రోజు రోజుకి సమయం అంతా తొలిపోతుంటది. మన నిరీక్షణ ఏమవుతాం? మన ఎదురు చూపులన్నీ కోల్పోతుంటాం. ఏంటి? మన హాస్పిటల్ మనకు దొరకకపోతే మనం చాలా నిరసించిపోతాం. ఇంకెందుకు ఈ జీవితం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అయినా నీతిమంతుని విశ్వాసం మూలంగా బ్రతుకుతాడంటే ఎలా బ్రతుకుతాడు అనే దాని గురించి మనం చెప్తాను చూడండి ఒక్కసారి. ఎలా బ్రతుకుతాడు? అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? రమారమి 25 సంవత్సరాలు పట్టింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 25 సంవత్సరాలు పట్టింది అన్నమాట. అబ్రహాంకి ఏమని వాగ్దానం చేశాడు? ఏంటి? ఇవి నీకు సంతానం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడు? ఏంటి? ఎబ్రీయులకు రాసిన పత్రికలో అంటారు కదా, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము విశ్వసించాడట, నమ్మాడట. ఎవరిని? దేవుని నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది అంటాడు. దేవుని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి? అబ్రహాము నిరీక్షణకు ఎదురు చూడడానికి అవకాశం లేనప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడిందట. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
మరి మనం నమ్మగలుగుతాం అలాగా శ్రీబాబు? ఆ నమ్మకం ఉంచగలుగుతామా? ఒకటి, మనుషులు ఏదో మనల్ని తక్కువ చేస్తారని మనం ఎప్పుడు అనుకోవద్దు. ఆ టైం వచ్చినప్పుడు దేవుడే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడు అనేది దేవుడే ఏం చేస్తాడు? ఆ నిరూపణ చేస్తాడు, రుజువు చేస్తాడు. అంతవరకు మనం ఎలాగున్నామో అలాగే ఉన్నాం. ఎవరిని మనం గొప్ప వాళ్ళని ఎవరి ముందు మన ప్రదర్శన ఇచ్చుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మన గొప్పతనం ఏంటనేది దేవుడు ఒక దినాన తెలియపరిచే రోజు ఒకటి ఉంటుంది. అప్పటి వరకు కూడా మనం ఏం చేయకూడదు, ఎవరి ముందు నేను గొప్పవాడిని చెప్పుకోవడంలో అర్థం లేదు. ఎవరు అని చెప్పుకోరు కూడా. దేవుని ప్రజలు అసలు చెప్పుకోరు. ఎంతనా సరే, ఎంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన గొప్పతనాన్ని ఎప్పుడు కూడా చెప్పుకున్నవాడు ఏం చేయడు? ఏంటి? డాంబికుడు వాడు. అలా చెప్పుకుంటే వాడు డాంబికుడే. ఏంటి? వాడు లోకస్తుడితో సమానం. కాబట్టి నిజమైన వ్యక్తి అయితే ఎవడు కూడా చెప్పుకొని తిరగడం. ఏంటి? ఎవరు ఏదనుకుంటే అనుకొని ప్రతి దాన్ని ఏం చేసుకోవాలి? పట్టించుకోకుండా అలా దులుపుకొని తిరగాలి. నీ స్థితి బాగోలేదనుకో, ఎవరైనా సరే నీ స్థితిని బట్టి నేను హీనపరచడం మొదలెట్టాడు అనుకో, వాడు పర్లేదు, పడండి, ఏం పర్లేదు. ఒక దినం వచ్చినప్పుడు దేవుడు నేను ఏం చేస్తాడు? నేను అనుభవంలోకి వచ్చింది నేను చూస్తాను. నన్ను ఎవరైతే అన్నారో, ఏ విషయం మీద నన్ను ఎవరైతే అన్నారో అన్న వ్యక్తి కళ్ళ ముందే నన్ను ఏం చేశాడంటే వాళ్ళన్న మాటకి రివర్స్ లో అన్ని జరిగిపోయాయి. ఎలా జరిగిపోయాయి అంటే అదంతే. వాళ్ళు అన్నమే కావాలి. వాళ్ళంటే అది దేవుడు వినాలి. నాకు అది పౌరుషము, ఆయనకు రోషం రావాలి. ఆ రోషం చేత నేను ఏం చేయాలి? వారు అన్న మాటకి తగినట్టుగా వాళ్ళు నన్ను ఏం చేయాలి? నా దేవుడే నన్ను హెచ్చించాలి. అలా హెచ్చించాలంటే వాళ్ళు నన్ను అనాలి. అలాగే ఎవరైతే అనిపించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే తాను తగ్గించుకుంటాడో, దేవుని విషయమై తాను లోబడతాడో, ఏంటి విని వెళ్ళలేనట్టుగా తన పని తాను చేసుకొని పోతాడో, ఆ వ్యక్తి అన్ని విషయాల్లో ఏం చేస్తాడు? హెచ్చించబడతాడు. అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఎప్పుడు లేబడతాడు అమ్మా జనకం గారు? ఎప్పుడు లేబడతాడు? నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు అనే మాటను జ్ఞాపకం ఉంచుకున్నాడైతే ఎవరన్నా మాటలు పట్టించుకుని బ్రతకలేడాడు. విశ్వాసం మూలంగానే నా ప్రభువు ఇప్పుడు నా జీవితంలో జరిగించకపోవచ్చు, ఒక దినాన్ని నా ప్రభువు నా పట్ల గొప్ప కార్యం చేయకుండా ప్రభు నాకు ఎరగన్నాడు, సమీపంగా ఉన్నాడని విశ్వాసం నీలో ఉంటే చాలట. నీ దరిద్రతలో కూడా దేవుని ఏం చేయగలవు? గొప్పగా స్తుతించగలవు. నీ దరిద్రతలో, నీకు లేమిలో కూడా నీ దేవుని ఏం చేయగలవు? స్తుతించగలరు. ఈరోజు మనం అలా స్తుతించలేకపోవడం గల కారణం ఏంటి అంటే, నీ దరిద్రతనే చూస్తున్నావు, నీ సమస్యనే చూస్తున్నావు, నీ ప్రతికూలతనే చూస్తున్నావు. నీకున్న ప్రతి విషయంలో తర్జన పడుతూ వీటిని చూస్తున్నావు తప్ప, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నా జీవితం ఇలా ఉండిపోతుందని చెప్పలేదు. కానీ ఒక దినాన నా జీవితంలో గొప్ప మార్పును కలగజేస్తే నా దేవుడు నా పక్షంగా ఉన్నంతసేపు నాకే భయము, ఏ దిగులు లేదు. నేను ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన నవ్వుతాడు. నేను చాలా బాధతో చెప్తాను, అయ్యా వీళ్ళు లేకపోతే ఈ సమస్య అనేసి చెప్తున్నప్పుడు నవ్వుతుంటాడు అన్నమాట. ఏం నవ్వుతున్నప్పుడు నాకు అప్పుడు అనిపిస్తుంది అన్నమాట, ఆయన నాకున్నాడు, ఆయన ఎంత ధైర్యం కలిగి నా పట్ల ఎంత నమ్మకం కలిగి నవ్వుతున్నాడు, ఆయన చూసుకుంటాడనే భరోసా నాకు వచ్చేస్తుంది. నవ్వులేని కనబడుతుంది. ఎందుకంటే తెలుసా, నా ప్రభు నాకున్నాడు. ఎప్పుడు చేయాలనేది ఒక సమయం ఉంది, ఆ సమయానికి ఆయన చేస్తాడు తప్ప మనం అనుకుంటే చేయదు. మనం అనుకుంటే ఏంటంటే సోదరునట్టు అడగండి ప్రభుని, నీకు తెలుసు నీ అక్కర్లు లేవని. నీ అక్కర్లు లేవని నీకంటే బాగా తెలిసింది ప్రభుకి. అందు గురించి నువ్వేం సోదరునట్టుగా అడిగే పనేం లేదు. ఆయన నిశ్చయముగా చేసేవాడు, నిశ్చయముగా నీ జీవితంలో చేసేవాడు. ఎప్పుడు చేస్తాడో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎప్పుడు చేస్తే ఎప్పుడు చేయాలో, చేస్తే నా కుమారుడి జీవితంలో, లేకపోతే నా కుమార్తె జీవితంలో, నా పిల్లల జీవితంలో మరి అది చేసినప్పుడు, ఆ మేలు చేసినప్పుడు వారు ఎంతగా సంతోషిస్తారో నీకంటే బాగా నీ ప్రభుకు తెలుసు. అందుకని నేను ఊహించిన వాటికంటే, నువ్వు ఊహించిన వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడట.
నువ్వు ఊహ యొక్క పరిమాణం ఎంత? ఎంతే. కానీ దేవుడు ఇచ్చింది నీ ఊహకు మించినది. నువ్వు అడుగు పరిమాణం ఎంత? ఇంతేమో. ఇది చాలు ప్రభు, నాకు నా జీవితానికి ఇది చాలు అనుకుంటున్నామేమో. కానీ నీ ఊహ యొక్క నీ యొక్క తలంపు యొక్క పరిమాణం మించే దేవుడు ఇస్తాడట. ఏంటి? నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించే అన్నిటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు అని దేవుడు వాక్యం చెప్తుంటే, ఆ వాక్యాన్ని చెప్పినటువంటి దేవుడు, అది దేవుని మాటే కదా. ఆ మాట చెప్పినటువంటి దేవుడి మీద నీకేముండాలి? అపారమైన విశ్వాసం ఉండాలి. ఎందుకు ఉండాలి? నీతిమంతుడు ఏమంటాడు? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అంటాడు. దేని మూలంగా జీవిస్తాడంట? నీతిమంతుడు దేని మూలంగా జీవిస్తాడండి? విశ్వాసం మూలంగా జీవిస్తాడట. ఏంటి? అంతేకాదు, ఇక్కడ ఏమంటాడు? మత్తయి సువార్త తీస్తే చాలా మంది దేవుని పిల్లలు ఎలా కొడతారో చెప్తాను చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను, మీరేం చదవద్దు. కానీ 5వ అధ్యాయం 11వ వచనం చూస్తే, నీతి కొరకు నిలబడే తన పిల్లలు ఎలా కొట్టారో చూడండి ఒక్కసారి. 5వ అధ్యాయం కదా, సారీ, నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారికి అని చెప్తూనే దాని కింద మాట అంటాడు కదా, నా నిమిత్తము. ఎవరి నిమిత్తము? ఆయన నిమిత్తము. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధ మాట పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి అంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా మీ మీద అబద్ధ మాటలు పలికినా, లేనిపోని నిందలు వేసినా, లేకపోతే మిమ్మల్ని హింసించినా, మిమ్మల్ని నిందించినా, మిమ్మల్ని కొట్టినా, తిట్టినా, అవమానపరిచినా మీరు ధన్యులు. ఏంటంటే ధన్యులు అనే మాటకు అర్థం ఏంటి? అదృష్టవంతులు. ఏంటి? అదృష్టవంతులని. ఇక్కడ మనము చాలా ధన్యులమని ఇక్కడ దేవుడు స్పష్టంగా దేవుని లేఖనం ద్వారా మనతో మాట్లాడుతుంటే, ఈ లేఖనాన్ని బట్టి మనం ఏం చేయాలి? ధైర్యపరచబడాలి తప్ప ఆదరించబడే ఈ వాక్యము మనం విని ఆ వినుట ద్వారా గొప్ప విశ్వాసం కలిగిన వారి వల్లే మనం జీవించాలి. ఇప్పుడు పరిస్థితి మనకు అనుకూలంగా లేదని దాని విషయంలో తలడిల్లిపోతూ ఎక్కువగా తలడిల్లిపోతూ దాని గురించి ఎక్కువగా బాధపడిపోతూ దాని విషయంలో నువ్వు నరకయాతన పడిపోతున్నావేమో. అయ్యో, ఈ పరిస్థితి ఎలాగా, దీని విషయంలో ఎలా బయటపడాలి, దీని గురించి ఏటని నువ్వు అనుకుంటా కాదండి, దేవుడు అనుకోవాలా. అది అనుకోవాలంటే నీలో విశ్వాసం చెదరకూడదు. నీలో విశ్వాసము చెదిరిపోకూడదు. నాకు అన్నీ ఉన్నాయి, దేవుడు నాకు అక్కర్లేదు అనుకున్న వారికి దేవుడు ఏ కార్యం చేయకపోవడం, అసలు వారి జీవితంలో చేయడం అనుకోండి. కానీ మనకు ఏమున్నా లేకపోయినా మనము దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతున్నాము, ఆయన మీద ఆధారపడుతున్నాము, ఆయన మీద ఆడుకుంటున్నాం. కాబట్టి ఏ విషయంలో కూడా నేనేం చేయడు? ఒంటరి దానికి నిన్ను విడిచిపెట్టడం విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇంకో మాట ఏం చెప్పాడండి? నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని చెప్పాడు కదా. రోమీయులకు రాసిన పత్రిక అండి ఒకసారి, 1వ అధ్యాయం 17. ఇక్కడ నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినని వ్రాయబడిన ప్రకారము విశ్వాసము మూలంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని నీతి అంటే బయలుపరచబడుతున్నదట. ఎలా బయలుపరచబడుతుంది? ఎలా బయలుపరచబడుతుంది? మనలో విశ్వాసం అంతకంతకు మరింత విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది. అంటే మన విశ్వాసము అధికమవ్వాలనుకుంటున్నాడు. సమస్యలు ఎక్కువైపోతే అధికమైపోతుందా? అవదే. బాధలు ఎక్కువైతే అధికమవుతుందా? విశ్వాసం బలంగా ఉంచగలమా? అమ్మా జనకమా, నీ ప్రజల పక్షంబునా యుద్ధములు చేసిన దేవా. దినస్తోత్రం, హల్లెలూయా. ఆయన యుద్ధాలు చేస్తాడు, మనం బట్టి నిద్రపోదాం గోళ అనుకుంది. దినస్తోత్రం, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అందరూ నా వైపు తిరగండి, నా వైపు చూడాలి, నిద్రించి చూడండి అయ్యా. నిద్రపోయి కళ్ళు మూసుకొని ఆలకిస్తున్నా పోలేండి. దినస్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? మన విశ్వాసం అంతకంతకు అధికమవ్వాలట. ఎప్పుడు? ఏ పరిస్థితుల్లోనైనా. నీ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోని ఎప్పుడవుతుంది? అధికం ఎప్పుడవుతుందండి?
అధికం ఎప్పుడవుతుంది? మనం నమ్ముకున్న దేవుడు ఎవరని, ఏంటి మనం నమ్ముకున్న దేవుడిని ఎవరని నువ్వు ఎప్పుడైతే బాగా ఎరుగుతావో, అమ్మా ఎప్పుడైతే నువ్వు బాగా ఎరుగుతావో నువ్వేం చేస్తావు? ఆయన మీద అపారమైన విశ్వాసం కలిగి ఉండగలుగుతావు, ఆయన మీద పూర్తిగా ఆనుకోగలుగుతావు, ఆయన మీద పూర్తిగా నువ్వు ఆధారపడగలుగుతావు. లేకపోతే ఆయన్ని ఏ గొడవో నువ్వు తెలుసుకోకపోతే, నువ్వు ఎరుగు ఉండకపోతే ఆయన మీద నువ్వు పరిపూర్ణంగా అనుకోలేవు, పరిపూర్ణంగా అనుకోలేవు. విశ్వాసము అంతకంతకు అధికం అవ్వాలంట, అంతకంతకు. ఒక దెబ్బ పడిందబ్బా, ఆ గాయం చేత ఇంకా ఆ గాయము చాలా ఏంటి బాధ కలగ చేస్తుంది. ఇంకా బాధ పెట్టినప్పటికి కూడా మరొక ఏంటి గాయం ఉంటుంది, మళ్ళీ ఇంకో గాయం కాలింది. ఆ గాయంతో పాటు ఈ గాయము రెండు ఏకమైంది, ఇంకా బాధ పెడుతున్నాయి. మరి ఇంకా ఈ రెండు గాయాలు కాక అనేక గాయాలు తగులుతున్నాయి. తగిలినప్పటికి కూడా నీ విశ్వాసంలో ఏం చేయకూడదు? మార్పు రాకూడదు. అవిశ్వాసమును ఎంత మాత్రమో అవిశ్వాసానికి చోటు లేకుండా విశ్వాసం ఇంకా మరింత బలపడే విధంగా, అంతకంతకు బలపడే విధంగా నీ విశ్వాసము ఉండాలని దేవుని లేఖనం చెప్తుంది. ఎప్పుడైతే అయితే దేవుడు ఎవరనుకుంటున్నారు? ఏంటి ఆయన ఎవరని మనకు రుజువుపరిచాడు? ఏంటి ఆయన ఎవరు? మనం అపారమైన నమ్మకం ఉంచడానికి ఆయన ఎవరండి? ఏమని రుజువు చేసుకోండి, ఎవరు వాగ్దానం చేశాడు మన పట్ల? ఇక మీ పట్ల నేను ఉన్నానని ఒక తన గుణగణాలు లేఖనం ద్వారా తెలియపరచబడ్డారు కదా. ఈ లేఖనంలో మనకి ఏం చెప్తుంది? దేవుని యొక్క గుణగణాలు అసలు దేవుని యొక్క గుణగణాలు ఏం చెప్పారు? అసలు దేవుని యొక్క గుణగణాలను మనం పరిశీలన చేసినట్లయితే ఏమంటాడు? నీతిమంతుడి విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని చెప్పాడు కదా. ఏంటి ఇక్కడ ఒకటి, సదాకాలం నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానం చేయలేదా? ఏంటి సదాకాలము నేను నీకు తోడై ఉన్నాను, ఆపత్కాలంలో నేను నీకు నమ్మదగిన దేవుడు అని చెప్పలేదా? నేను నీకు ఏంటి నమ్మదగిన దేవుడు అన్నాడా లేదా? ఏంటి అంతేకాదు, ఆయన మాట తప్పని వాడు. ఏంటి ఆయన నిన్ను విడువడు ఎడబాయుడు, ఆయన నిన్ను విడువను ఎడబాయుడు ఎన్నిసార్లు చెప్పలేదు? ఇవన్నీ ఎవరు చెప్పారు? నువ్వు ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నావో ఆ వ్యక్తి చెప్పాడు కదా. ఇవన్నీ ఆయన గుణగణాలు. అవన్నీ మాటలు మనం వింటున్నప్పుడు ఆ వింటున్న మాటలు బట్టి, ఆయన చెప్పినటువంటి ప్రతి మాటలు బట్టి నేను నిన్ను విడవను ఎడబాయను, సదాకాలం నేను నీకు తోడే ఉంటాను అని నేను నీతిమంతుడు. ఏంటంటే ఆయన నీతిమంతుడు కాబట్టి మాట తప్పుడు వాడు, నేను విశ్వసించడానికి తగిన వాడని ఎప్పుడైతే నువ్వు రూఢిగా నమ్ముతావో, నీ నమ్మకము తగినట్టుగా, నీ నమ్మక తగినట్టుగా ఏం చేస్తాడు? నీ పట్ల బలమైన కార్యాలు బయలుపరచబడతాయట. దినస్తోత్రం హల్లెలూయా. బయలుపరచబడతాయట. నువ్వేం చేయాలి? మనం ఏం చేయాలండి? విశ్వాసం ఉంచడానికి మన ప్రయత్నము చేయాలి. మనలో అవిశ్వాస అనుభవాలు ఎప్పుడు చోటు చేసుకోకూడదు. దేని కార్యాలు జరిగే కొద్ది మన విశ్వాసం ఏమైపోద్ది? అంతకంతకు వృద్ధిలోకి వచ్చేస్తుంది. ఎప్పుడు జరిగిస్తాడు? జరిగించక మాంటాడా? నిశ్చయంగా జరిగిస్తాడు. ఎప్పుడు జరిగిస్తాడు తెలుసా? జరిగించకపోతే ఏమవుతుంది? దేవుని కార్యాలు మన పట్ల జరగకపోతే ఏమవుతుంది తెలుసా? మనలో విశ్వాసం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. యాక్చువల్గా మనం తగ్గిపోకూడదు. అయితే దేవుడు మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ, ఎన్నిసార్లు ఆయన మాట వినకపోయినప్పటికీ, మనం లోబడకపోయినప్పటికీ, మనం విధేయత చూపించలేనప్పటికీ కూడా దేవుడి కార్యాలు మన పట్ల ఏమవుతాయండి? దేవుడి కార్యాలు మన పట్ల ఏం చేస్తాడు? దేవుడు జరిగిస్తూనే ఉంటాడు. ఎందుకు జరిగిస్తాడు? మన నమ్మకం సడలిపోబడుతుంది. విశ్వాసంలో మరింత బలపరచబడాలని, ఏంటి అధిక మన విశ్వాసము రాను అధికం అవ్వాలని ఉద్దేశంతో దేవుడు కృపగల దేవుడు. చాలా పెద్ద బహిరంగ సభలు అవుతాయి. జాగ్రత్తగా వినండి. పెద్ద బహిరంగ సభలు అవుతాయి. అక్కడ దైవ సేవకుడు ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా, ఎవరైనా ఎటువంటి సమస్యలతో బాధపడినా, మరి ఇక్కడ డయాస్ మీదకి రండి అని చెప్పినప్పుడు చాలా మంది వారి సమస్యలు బట్టి వారు వచ్చినప్పుడు అక్కడ వారి జీవితాల్లో దైవ సేవకుడు ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? అక్కడ దైవ సేవకుడు యొక్క గొప్పతనం కాదు. ఒక దైవ సేవకుడు దుర్మార్గుడు, అన్యాయస్తుడు, లేకపోతే ఆ సేవకుల్లో అటువంటి దేవు లేదు. కానీ ఆ జన సమూహము ఎవరు నమ్మొచ్చారు? అమ్మా, ఆ జన సమూహం ఎవరు నమ్మొచ్చారు? దేవుని నమ్మి వచ్చారు. అదే ఏంటి? యేసయ్యను నమ్మి వచ్చారు కాబట్టి ఆయన మీద నమ్మకం బట్టి దేవుడు ఏం చేస్తాడు? తన కార్యాలు
వెల్లడపరచకుండా, బయలుపరచకుండా స్వస్థతలు జరగకుండా ఉండవు. నిశ్చయముగా ఏం చేస్తాడు? స్వస్థ కార్యాలు జరిగించడానికి దేవుడే అక్కడ తన ఆత్మ కార్యం జరిగిస్తాడు ఆ సేవకుడు ద్వారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నా ద్వారా జరిగిందని చెప్పి సేవకుడు ఏం చేయాలి? ఏం చేస్తాడు? చాలా కొంతమంది సేవకులు స్వస్థత వరం కలిగిన దైవ సేవకుల పేరు పెద్ద పెద్ద అక్షరాలతో రాయించుకుంటారు. అది కాదండి. ఏంటి అది? మంచి పద్ధతి కాదు. దేవుడు ఉచితంగా ఇచ్చాడు ఆ కృప. ఆ కృపను బట్టి నువ్వేం చేయాలి? నమ్మకంగా ఉచితంగా ఏంటి పని చేయాలి. దానికి ఒక కొంత వేలను పెట్టి దానికి ఒక ఎవరికైనా ప్రార్థన కావాలంటే ఎంత అమౌంట్ కట్టాలి, లేకపోతే ఎంత ఖర్చు చేయాలని చెప్పి స్వస్థవరంగల దైవదైవుడు కాబట్టి చేతుల నుంచి ప్రార్థన చేస్తే ఒకటి ఏంటి నూనె పోసి తైలాభిషేకం చేస్తే ఆ రకమైన ప్రార్థన చేస్తే ఇంకొకలాగా అని చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు. కానీ అలాగ మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదు. దేవుడు ఏం చేస్తాడంటే ఎవరిని డిసప్పాయింట్ నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు కాబట్టి ఆ దేవుడు తన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో వెల్లడపరచాలి. ఎందుకు చెప్పాలి? ఒక గుడ్డివాడు వచ్చి యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటే అతని యొక్క కన్నులు తెరవబడతాయి. ఈ విషయాన్ని ఎవరికి చెప్పనంటే అప్పుడు కొంతమంది పరిచయాలు అడ్డుకొని ప్రధాన యాజకులు నువ్వెందుకు ఇప్పుడు అయితే కథ అంత ఎందుకు అని యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తారు. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఇది విశ్రాంతి ధర్మం కదా, నువ్వు ఎందుకు ఎలా చేస్తావు అని అడుగుతుంది. ఆ తర్వాత అడిగిన తర్వాత ఒక మాట అంటాడనమాట. వీడు గుడ్డివాడుగా పుట్టినాడు, వీడు చేసిన పాపమా, వీడు తల్లిదండ్రులు చేసిన పాపమా అని అడిగినప్పుడు అప్పుడు దేవుడు అంటాడు కదా, వీడు చేయలేదు, వీడు తల్లిదండ్రులు పాపం చేయలేదు, మనసు కుమారుడు మహిమపరచబడవాలని అని చెప్పి సిద్ధపరచబడ్డాడు ఈ వ్యక్తి అని చెప్పి అక్కడ ఆ గుడ్డివాడి గురించి చెప్తారు. కొంతమంది ఈ లోకంలో అనారోగ్యంగా ఉన్నవారు అందరూ కూడా దేవుని మహిమపరచడానికి, దేవుని కార్యాలు వాళ్ళ పట్ల జరిగించడానికి, తద్వారా ఆ మహిమ ఎవరు చెందాలి? దేవునికి చెందించుకునే విధంగా కొంతమంది బలహీనులుగా దేవుడే పుట్టిస్తాడట లోకంలో. బలహీనులుగా దేవుడే పుట్టిస్తాడట లోకంలో. వారి జీవితంలో జరిగే ఆ కార్యాలు బట్టి దేవుని నామం ఏం చేయబడుతుందట? మహిమ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆ బలహీనులందరినీ బాగు చేసే విధంగా దేవుడు తన కార్యాలు సేవకుల ద్వారా చేసినప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు ఆ మహిమ ఎవరు చెందుతుంది? దేవునికి చెందుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ మీరు అలాంటిదే మనం కూడా ఏం చేయాలి? మనం ఎలాగున్నా సరే ఏంటి మన మాట అనకపోయినా, లోపడకపోయినా, విజేత చూపించకపోయినా మన బట్టి కాదు, కానీ తన కృపను బట్టి అయ్యో నేను ఈ పని చేయకపోతే మరింత బలహీనుడైపోతాడు విశ్వాసంలో అని చెప్పి దేవుడే నీ పట్ల ఏం చేస్తాడు? కొన్ని కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. ఇష్టపడినప్పుడు అప్పుడు ఎప్పుడైతే ఇష్టపడ్డాడు ఇక్కడ ఏంటంటే విశ్వాసం అంతకంతకు వృద్ధి అయినప్పుడట దేవుని దాని ఎందుకు బయలుపరచబడుతుంది. ఎప్పుడైతే మరింత విశ్వాసం లేనప్పుడు, ఏంటి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మరింత విశ్వాసం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ నీ విశ్వాసం బట్టి దేవుని కార్యాలు ఏం చేస్తాయండి? దేవుని కార్యాలు ఏం చేస్తాయండి? మరింత జరగడానికి దేవుడే కృప చూపుతాడు. ఎప్పుడైతే దేవుడు కార్యాలు జరగడం మొదలు పెట్టాడో మన విశ్వాసం ఏం పొంది ఇంకా చల్లారిపోదు, కానీ విశ్వాసంలో ఇంకా మరింత వృద్ధిలోకి వెళ్ళిపోతాం. దీని స్తోత్రం, హల్లెలూయా. మరింత విశ్వాసంలో బలపరచబడతాం. ఏంటి అలా బలపరచబడాలనే ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తాడు? మీలో విశ్వాసం అంతకంతకు కలిగినట్లు దేవుని నీతి దాని ఎందుకు బయలుపరచబడుతున్నది అంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరి నీతి అంట? దేవుని నీతి బయలుపరచబడుతుందంట. ఎందుకు? మనం డిసప్పాయింట్ అవ్వకూడదని. ముందు ఎందుకు చేయడు? ఎంతవరకు నిలబడతారని. నీ విశ్వాసానికి పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షను నువ్వు నిలదొక్కుని నా ప్రభువే నాకు ఆధారం అని, నా ప్రభు తప్ప నా జీవితానికి ఏ ఆధారం లేదని విషయాన్ని తెలియపరిచే విధంగా దేవుడే కొంత తడువు చేసినప్పటికీ కూడా నువ్వు ఆ ప్రతికూల పరిస్థితుల్లో విశ్వాసం కలిగి ఉంటే మాత్రము, నీ విశ్వాసం అంతకంతకు వృద్ధిలోకి తెచ్చుకుంటే మాత్రము తన కార్యాలు నీ పట్ల చేయక మానడు అని చెప్పడానికి ఈ లేఖనము దీనికి ఆధారం. దీని స్తోత్రం, హల్లెలూయా. ఈ లేఖనమే దీనికి ఆధారం. దీని స్తోత్రం, హల్లెలూయా. అందు గురించి మన పట్ల చేసేది దేవుడు. అమ్మా, మన పట్ల చేసేది ఎవరు? మన పట్ల కార్యాలు చేసేది దేవుడే. మరి దేవుడి మీద మనం ఏం చేయాలి? అపారమైన నమ్మకం ఉంచాలి. అపారమైన నమ్మకం ఉంచాలి. అపారమైన నీకు నమ్మకం ఎప్పుడు వస్తుంది? నమ్మకం ఎప్పుడు వస్తుందండి? రాత్రులు ఈ కలిగిన వాటిని బట్టి నిద్ర పట్టక 2-3 గంటల దాకా కూడా తెల్లవారు అయ్యేదాకా ఒకళ్ళు నిద్రపోరు. నిద్ర పట్టదు. ఆ నిద్ర పట్టలేని సమయంలో నువ్వేం చేయాలి? అయ్యో నిద్ర రావట్లేదే,
నా పరిస్థితి మాట్లేదని దిగులు పడడం కాకుండా ఆ రాత్రి నువ్వేం చేయాలి? ఆ రాత్రే ఎప్పుడైతే నిద్ర పట్టట్లేదో నీకు అనిపిస్తుందో ఆ క్షణంలో నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నీ భారానంతా కూడా దేవుని సన్నిధిలో దేవుని ముందు ఏం చేయాలి? కుమ్మరించి నువ్వు గట్టిగా నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఆయనకు నీ సమస్యను అప్పగించగలిగితే వెంటనే నీ విడుదల పొందుతావు. నీ సమస్య నుంచి విడుదల వస్తుంది. నువ్వు నెమ్మది పొంది ఆ రాత్రి క్షేమంగా సుఖంగా నిద్రపోవడానికి అవకాశం దొరుకుతుంది. దినస్తోత్రం హల్లెలూయా. ఈ రోజు చాలా మంది దేవుని ప్రజలు ఏం చేస్తారు తెలుసా? విశ్వాసం ఉంచవలసిన వాళ్ళ మీద ఏంటి దేవుని మీద మనం ఏం చేయలేకపోతున్నాము? పరిపూర్ణంగా మనం ఆధారపడలేకపోతున్నాం. దేవుని మీద డిపెండ్ అవ్వలేకపోతున్నాం. ఏంటంటే కనపడే మనుషులకి ఇచ్చే విలువ కనపడలేని దేవునికి ఇవ్వలేకపోతున్నాం. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని దేవుడు వాక్యం చెప్తే దేవుడు కనపడ్డు కాబట్టి చెప్పుకున్న మనం వేస్ట్ అనుకుంటున్నారు చాలా మంది. చెప్పుకున్న ప్రయోజనం లేదనుకుంటున్నారు చాలా మంది. ఏంటి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాలని దేవుడు వాక్యం చెప్తే మరి నువ్వు నీతిమంతుడు అయితే నువ్వేం చేయాలి? నువ్వు పరిస్థితులు అనుకూలించకపోని నువ్వు విశ్వాసంతో బ్రతికబడవైతే అనుకూలంలో ప్రతికూలతలో కూడా నువ్వేం చేయగలవు? విశ్వాసం ఉంచి ప్రభు మీద ఆధారపడగలిగే వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ చిన్న మాట ప్రభు పేట ముగిస్తున్నాను. తల వంచినట్టుగా ప్రార్థన చేసుకుందాం.